విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం జామ్ మండలంలో ఒక గ్రామం శాసనాపల్లి. ఊరు చుట్టూ నీళ్లు ఉండడం ఈ ఊరు చేసుకున్న పాపం. ఈ ఊరి మీద నుండి వేరే ఊరికి పోవడానికి రోడ్డు మార్గం లేకపోవడం ఈ ఊరికి ఉన్న శాపం. ఎందుకంటే ఆ ఉన్న ఒక్క రోడ్డు మార్గం కూడా వర్షాకాలంలో నీరుతో నిండిపోతుంది. వర్షాకాలం వస్తే చాలు ఆ గంగమ్మ ఈ ఊరిని 4 వైపులా మూసేసి ఈ ప్రజల్ని ఎటు పోనివ్వకుండా చేస్తుంది. ఈ ఊర్లోని పిల్లలు చదువుకోవాలన్నా, ఈ ఊర్లో ఉండే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా వీళ్ళు వెళ్ళవలసినది పక్కన ఉండే పెదవేమలి అనే గ్రామం. ఈ రెండూల మధ్య ఉండే దూరం 2 కిలోమీటర్లు. కానీ ఆ 2 కిలోమీటర్లు చేరుకోవాలంటే మధ్యలో ఉండే 200 మీటర్ల గడ్డ దాటాలి. ఈ ఊరు పుట్టినప్పటి నుండి ఈ ఊరి ప్రజలు ఆ 200 మీటర్ల గడ్డపై వంతెన కట్టమని రాజకీయ నాయకుల్ని అడుగుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ ఈ ఊరు సమస్య తీరడం లేదు. ఎలక్షన్ ముందు ప్రతి నాయకుడు మేం గెలవగానే బ్రిడ్జి వేస్తామని చెప్పి ఈ ఊరు ప్రజలకు మాటిస్తున్నారు. ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం ఎవరు ఈ ఊరిని పట్టించుకోవడం లేదు. ఈ సమస్యను గాలికి వదిలేస్తున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని భుజాల మీద కూర్చొని పెట్టుకొని ఇలా స్కూల్కి పంపిస్తున్నారు. ఇంతకు మించి నీరు వచ్చినట్లయితే ఆ పిల్లల చదువు ఇంటికి పరిమితం కావాల్సిందే. ఈ బ్రిడ్జి వేయకపోవడం వలన సంవత్సరంలో 4 నెలలు పిల్లలు ఇంటి వద్దే ఉండి చదువుకోవాల్సి వస్తుంది. చివరకు 300 గడప ఉండే గ్రామం 100 గడపకు చేరుకుందంటే కారణం పిల్లల చదువు కోసమని ఈ ఊరు ప్రజలు వలస వెళ్ళిపోవడం. బయట ఊర్లకి కూలి పనికి కూడా పోయడానికి ఆస్కారం లేక ఇంటి పట్టునే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఖాళీ అవుతున్న ఊరికి ఊరట రావాలన్నా, ఊరి నుండి వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి ఊరికి రావాలన్నా ఈ బ్రిడ్జి పడాల్సిందే. ఈ బ్రిడ్జి వేయడం వల్ల ఈ ఊరొక్కటే లాభం పొందదు. గజపతి నగరం నుండి గంటెడ మీదుగా ఎవరైనా సరే అనకాపల్లి వెళ్ళాలనుకుంటే ఇదైతేనే తక్కువ దూరం. మా ఊరి సమస్యను రాజకీయ నాయకుల వరకు చేరేలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.